రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం నా దృష్టిలో అయితే ఎట్లాగే ఉండాలి. సమాజం తెలుసుకోవాలి, భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి. గత చరిత్రలోని దుర్మార్గమైనటువంటి దాడుల గురించి ఇప్పుడు ఎట్లా తెలుసుకుంటున్నామో ఇందులో అట్లాగే తెలుసుకోవాలి. హిందుత్వ అన్నటువంటి అంశాన్ని హిందువులే ఒక ఉన్మాదులనినో హిందువులే రెచ్చగొడతారనో అదేమంటే అది బీజేపీ ఆర్ఎస్ఎస్ని అన్నాం. ఓకే, బీజేపీ ఆర్ఎస్ఎస్నే అన్నావు, బాగానే ఉంది. ఇంతకీ ఏ విధ్వంసాలు సృష్టించారు దేశంలో? విధ్వంసాలు ఎవరు సృష్టించారు? బాంబులు ఎవరు పేల్చారు? ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలని పేల్చాలని కుట్రలు పన్నింది ఎవరు? పార్లమెంటు నాశనం చేయాలని కుట్ర పన్నింది ఎవరు? ఎర్రకోటను నాశనం చేయాలని కుట్ర పన్నింది ఎవరు? ఇట్లాంటిది హిందువులు ఎవరన్నా చేశారా? భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఏ హిందువు నాశనం చేయాలని కుట్ర ప్రయత్నించాడు? లేదా ఏ మతం వాళ్ళైనా మతం మారకపోతే చంపేస్తామని బెదిరించాడా? ప్రలోభ పెట్టాడా హిందువు? లేదే. కానీ అట్లాంటి హిందువుల్ని దోషులుగా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి రాహుల్ గాంధీ స్పీచ్ని తీసేయడం ఎందుకు? ఉంచాల్సింది భవిష్యత్ తరాలు తెలుసుకునే కదా.